బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగింది. ఎన్నికల ఓటమి తర్వాత అధికార టీఎంసీ పార్టీ నిలువునా చీలిపోయే ప్రమాదంలో పడింది. అధినేత్రి మమతా బెనర్జీపై ఏకంగా 61 మంది ఎమ్మెల్యేలు, 20 మంది లోక్సభ ఎంపీలు భారీ తిరుగుబాటుకు లేవదీశారు. తాము ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డామని, తమను గుర్తించాలని కోరుతూ 20 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా సమర్పించారు. మరోవైపు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి సమన్లు ఇచ్చేందుకు సిఐడి బృందం ఆమె నివాసానికి చేరుకోవడం ఉద్రిక్తతను పెంచింది. ఈ తీవ్ర సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ మమతా బెనర్జీని ఆలింగనం చేసుకుని సంఘీభావం ప్రకటించారు. అనంతరం సోనియా నివాసంలో మమతా ప్రత్యేకంగా సమావేశమవడంతో టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. నేనిప్పుడు స్వేచ్ఛాపక్షిని, ఇండియా బ్లాక్ ను మరింత బలోపేతం చేస్తానని మమత వ్యాఖ్యానించారు. అయితే తిరుగుబాటు వర్గానికి పార్టీని చీల్చే చట్టపరమైన బలం లేదని, వారికి ఇంకా 19 మంది ఎంపీల కొరత ఉందని మమతా వర్గం నేతలు మహువా మొయిత్రా, కళ్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాలు ఏ మలుపు తిరగనున్నాయన్న ఉత్కంఠ నెలకొంది.